మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం, తర్వాత 7 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. కాబట్టి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మొదటి 3 రోజులు ఆఫీసులో శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తర్వాత 7 రోజులు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రాజకీయ రంగంలో గాని, వ్యవసాయ రంగంలో గాని ఈ 10 రోజుల్లో కూడా మేషరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టం. నిరుద్యోగులు కూడా క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రావాలన్నా, హై ప్యాకేజ్ జాబ్ రావాలన్నా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. లేకపోతే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రావటం, హై ప్యాకేజ్ జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. వ్యాపార పరంగా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే బుధుడు వ్యయ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి రహస్య శత్రువులు పెరుగుతారు. వెనక గోతులు తీసేవాళ్ళు మొత్తం 10 రోజుల్లో కూడా అన్ని చోట్ల ఉంటారు. అలాగే వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మొదటి 8 రోజులు 1వ సంచారం, తర్వాత 2 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అంటే శుక్రుడు ఒక్కడే మేషరాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో ఫేవరబుల్‌గా ఉన్న గ్రహము. శుక్రుడు ఫేవరబుల్‌గా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా లేడీస్ సపోర్ట్ వల్ల వాటి నుంచి మేషరాశి పురుషులు గాని, స్త్రీలు గాని బయటపడతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలొస్తాయి. కళారంగంలో కూడా కొత్త కొత్త ఆఫర్స్ సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు రవి, బుధుడు యోగిస్తారు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం చేస్తే రవి, బుధులు యోగిస్తారు. కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చిన, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చిన రవి, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా ఒకేసారి యోగిస్తారు. అలాగే ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవటం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తే రవి, బుధులని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయాలి. అలా చేయటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాలలో మేషరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
శుక్రగ్రహం బాగా యోగిస్తోంది. కాబట్టి ఎక్కువగా విష్ణుమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే ఈ 10 రోజుల్లో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్ట దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలి పడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టి అంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.